ఆనియన్ బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, ఉల్లిగడ్డలు, బ్రెడ్ స్లైస్, 2 ఎగ్స్, కొత్తిమీర, ఉల్లికాడలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. వన్ స్పూన్ కారం, సాల్ట్ హాఫ్ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే ఆనియన్స్ వేసుకుందాం. మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి దాని మీద. ఆమ్లెట్ అంతా ఇట్లా ప్యాన్ మీద వేసుకొని స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే మనం ఆనియన్ వేసాం కదా, అంత ఈజీగా మూవ్ కాదు. స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మనం బ్రెడ్ పీసులు పెట్టుకొని టూ సైడ్స్ తిప్పాలి.
ఇంకోసారి టర్న్ చేసుకోండి ఆమ్లెట్. ఇలా ప్రెస్ చేస్తే బాగా లోపల ఉందంటే అవుతుంది. వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఆనియన్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం. దీన్ని మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో కట్ చేయండి, లేదంటే పిజ్జా కట్టర్ ఉంటే కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్ యూ అండి.